సో, ఇప్పుడు మన మిరప రైతులు 2025, 26కి మిరప వేయాలనుకుంటున్న ప్రతి రైతుకి నమస్కారం అండి. వాస్తవంగా అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి, మార్కెట్ డౌన్ బట్టి ఉన్న గత సంవత్సరం ఏసిన రైతుల కన్నా ఈ సంవత్సరం రాబోయే రైతులు తగ్గిపోయారండి. నాకున్న సమాచారం మేరకైతే 25% నుంచి 30% మంది డ్రాబ్యాక్ అయిపోయారు. కేవలం అంటే ఏస్తున్నటువంటి వాళ్ళలోనే ఒక 70% మంది ఉన్నారు. ఈ 70% మందిలో కూడా 40% మంది వాళ్ళకున్నటువంటి కంపెనీలు చూసినటువంటి ఫీల్డ్స్‌ని బట్టి చాలా వరకు బుకింగ్‌లు చేసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు రాబోయే వాళ్ళలో 30% మంది ఉన్నారు. ఈ 30% మంది ఎవరైతే ఉన్నారో, ఈ 40% మంది ఎవరైతే బుక్ చేసుకున్నారో, వీరిద్దరూ రేపు ఈ సంవత్సరం మిరప వేయాలనుకుంటే మాత్రం వేయాలనుకుంటే ముందు సెలక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఏ ఇత్తనం వేసుకోవాలి? ఏసుకుంటే ఆ ఇత్తనం యొక్క క్యారెక్టరు, విత్తనం యొక్క లక్షణాలు ఏంటనేది మీరు తెలుసుకోవాలండి. మీరు చూస్తున్న ఈ వీడియో ద్వారాగా ఈరోజు ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీరు తెలుసుకుంటారు. సో, నా ఛానల్ నుంచి నేను చెప్పదలిచేదేంటంటే, మీరు ఎంచుకున్న ఏ ఇత్తనమైనా సరే, అది ఫస్టు వైరస్‌ని తట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది తేజ అనుకుంటే వైరస్‌ని తట్టుకోవాలి. తేజకాయ అయ్యుండాలి. అది పచ్చికాయ నలుపులో ఉండాలి. రెండవది ఈ తేజాలనేది ఎక్కువ శాతం కొద్దిగా 2 అడుగులు పెరిగిన తర్వాతే కాపుకొస్తా ఉంటాయి. ఇదిగో అదిగో మనకి కాపు సెట్టింగ్ ఒక 20 గంటలు వచ్చేలోపు నల్లి, తామర పురుగొచ్చేస్తుంది. సో, అందుకని ఆటి నుండి తప్పించుకోవాలి. తప్పించుకోవాలంటే వైరస్‌ని కామన్‌గా తట్టుకునే కా గుణం మనం ఎంచుకునే ఇత్తనానికి ఉండాలి. రెండవది తొందరగా కాపొచ్చే గుణం విత్తనానికుండాలి. మూడవది అది కాపు కూడా జల్లు కాపు దూరం దూరం కాకుండా దగ్గర దగ్గర కాపు అయి ఉండాలి. నాలుగోది ఇంచుమించు నల్లి, నల్లతామర పురుగు వచ్చే లోపు 30 క్వింటాలు మనం ఏదైతే అనుకున్నామో ప్రతి ఒక్క రైతు సేఫ్ జోన్‌లో ఉండేదానికి 30 క్వింటాలు వస్తేనేనండి అటువంటి వెరైటీలు ఎంచుకోండి. 30 క్వింటాలు వచ్చి ఉండాలి. అలాగే పచ్చికాయ నలుపులో ఉండి కొద్దిగా వర్షాలు మనకు అనుకూలంగా పడ్డా, ఎక్కువ పడ్డా సరే తాలు అవ్వకుండా ఉండే వెరైటీలని ఎంచుకోవాలి. సో, ఈ 5 గుణాలు, ఈ 5 లక్షణాలు ఉన్నటువంటి వెరైటీలు మీరు చూసి ఎంచుకోండి. నేను మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను మన ఛానల్ తరపు నుంచి. మృదా క్రాఫ్ట్ సైన్స్ నుంచి భైరవ బీన్ అనే వెరైటీ చాలా కింద నుంచి కాపుంటది. అధిక కొమ్మలుంటుంది. దగ్గర దగ్గర కాపుంటుంది. వైరస్‌ని బాగా తట్టుకుంటుంది. ఈ 4 లక్షణాలు వీటికి ఉండటం వలన, ఈ 4 విషయాల్లో ఇది పాస్ అవ్వడం వలన నల్లి, తామర పురుగొచ్చేసరికి ఖచ్చితంగా ప్రతి రైతుకి 30 క్వింటాలు ఉంటాయండి. వాస్తవంగా ఈ సంవత్సరం ఏసిన ప్రతి రైతుకి 38, 40 క్వింటాల వరకు రీచ్ అయినా గానీ, బట్ ఓవరాల్‌గా అయితే మాత్రం ప్రతి రైతుకైతే 30 క్వింటాలయితే నమ్మకంగా ఉంటాయి. ఎందుకంటే కింద కాపు త్వరగా కాపుకు